హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు నా ఛానల్ పైన. 2023లో నేను చాలా టీవీస్ అన్బాక్సింగ్ చేశాను గానీ, ఈరోజు మాత్రం స్పెషల్ ఉంటది. అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా మర్చిపోకుండా నేను ముందే గుర్తు చేస్తున్నా, మీరు మర్చిపోతారని చెప్పేసి లైక్ బటన్ నొక్కేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్‌గా నోటిఫికేషన్ వస్తుంది. ఇది బాక్స్ చూస్తున్నారు కదా! సూపర్ హ్యూజ్ బాక్స్ ఇది. 65 ఇంచెస్ది వరల్డ్స్ ఫస్ట్ ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ QD OLED సామ్సంగ్ టీవీ. చాలా స్పెషల్ టీవీ. ఎందుకంటే డిస్ప్లే ఇందులో 4K 144 హెర్ట్జ్ డిస్ప్లే ఉంది. ఇంకా చాలా యునిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఆడియో కూడా స్పెషల్. మీకు 2 స్పీకర్లు, ఒక ఊఫర్ కూడా బిల్ట్ ఇన్ ఉంది. ఇంకా చాలా ఫీచర్స్. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ అంటే మీకు కలర్ అక్యురసీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అల్ట్రా థిన్ టీవీ, చాలా థిన్ ఉంటుంది. మీకు కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి దాని అంటే బిల్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాని లుక్స్ ఎట్లా ఉన్నాయి, దాని UI ఫీచర్స్, ఇంకా దాని డిస్ప్లే పర్ఫార్మెన్స్, ఇంకా QD OLED అంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, నాకు కూడా ఆగబుద్ధి అవ్వట్లేదు ఎప్పుడు అన్బాక్స్ చేయాలని చెప్పేసి. ఇంకా దాని ఆడియో, ఇంకా ఏమేమి అన్ని ఫీచర్స్ ఈరోజు మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది మన దగ్గర ఉన్న సామ్సంగ్ QD OLED టీవీ మోడల్ వచ్చేసి S90C. ఎంత ప్రీమియం టీవీ ఉంటే అంత సింపుల్ ప్యాకేజింగ్ ఉంటుంది. బాక్స్ పైన ఏం లేదు, OLED టీవీ అని సైజ్ వేస్తుంది అంతే. ఇది 3 సైజెస్లో అవైలబుల్ ఉంది: 55, 65, 77 ఇంచెస్. ఒకటి ఇన్స్టాలేషన్ గైడ్ వచ్చింది. ఇంకా 2 స్టాండ్స్ చూడొచ్చు పైన. చాలా ప్రీమియం క్వాలిటీ స్టాండ్స్ ఉన్నాయి. ఎంతైనా ఫ్లాగ్షిప్ లెవెల్ టీవీ కదా, ఇది టేబుల్ మౌంట్ చేసుకున్నప్పుడు యూస్ చేయడానికి. మీరు వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీరు కేబుల్స్ క్లోజ్ చేయడానికి కేబుల్ మేనేజ్మెంట్ కోసం ఒక కవర్ వచ్చింది. ఇంకా ఇందులో Q Symphony 3.0 సౌండ్ బార్ తోటి సపోర్ట్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్లీ హార్మనైజ్డ్ అయ్యి మీకు బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఇస్తుంది. వేరే యాక్సెసరీస్ అన్నీ మీరు చూడొచ్చు. ఇంకా సోలార్ పవర్ సెల్ రిమోట్ కంట్రోల్ వచ్చింది. దీనికి బ్యాటరీస్ అవసరం లేదు. మీకు బ్యాక్ సైడ్ సోలార్ ప్యానెల్ ఉంటుంది. అంబియంట్ లైట్ తోటి అది ఛార్జ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. ఒకటి 3-పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది, మీరు పవర్ పైన పెట్టి రన్ చేయడానికి. ఒకటి స్టిక్కర్ చూడొచ్చు. ఇది లేజర్ స్లిమ్ డిజైన్, చాలా స్లీక్ ఉంటుంది టీవీ. మీకు చూపిస్తాను కదా, ఇది మెటల్ ప్లేట్ వచ్చింది, బేస్ ప్లేట్ స్టాండ్స్ పైన ఫిక్స్ చేయడానికి. చాలా బాగుంటుంది. నేను ఫిక్స్ చేసి కూడా మీకు చూపిస్తాను. వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది మన టీవీ సామ్సంగ్ S90C QD క్వాంటమ్ డాట్ OLED టీవీ, టైటాన్ బ్లాక్ కలర్. స్లీక్నెస్ చూస్తున్నారు కదా, అల్ట్రా స్లిమ్. కాయిన్ తోటి కంపేర్ చేస్తే నేను చెప్తున్నాను కదా, స్లిమ్మెస్ట్ టీవీ నేను ఇప్పటిదాకా చూసిన దాంట్లో. ఇది బ్యాక్ అంతా దాన్ని చూడొచ్చు. ఇక్కడ మీరు వాల్ మౌంట్, ఇంకా స్టాండ్స్కి ఆప్షన్స్ అవి చూడొచ్చు. సెంట్రల్ పార్ట్ అది ప్లాస్టిక్ ఉండేసి, ఇదంతా మెటల్ ఉంది. చాలా ప్రీమియం అంటే టాప్ క్లాస్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇక్కడ పోర్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి. USB పోర్ట్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా మీకు HDMI 2.1 పోర్ట్లు 4 ఉన్నాయి. HDMI 3 వచ్చేసి EARC పోర్ట్ ఉంది. ఇంకా మీరు 144 హెర్ట్జ్ కాబట్టి గేమింగ్కి దానికి యూజ్ చేయొచ్చు. ఆప్టికల్ పోర్ట్, ఇంకా ల్యాన్ పోర్ట్, ఇంకా RF ఇన్పుట్ యాంటీనా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 3-పిన్ పవర్ సాకెట్ కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ పవర్ బటన్, LED ఇండికేటర్ అది చూడొచ్చు. చాలా అంటే ప్రీమియం బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇక్కడ మీరు స్టాండ్స్, ఇంకా వాల్ మౌంటింగ్ చేసుకోవడానికి ఆప్షన్. డౌన్ ఫైరింగ్ స్పీకర్స్, ఇక్కడ దాని బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ కూడా చూడొచ్చు. 40 వాట్స్ అవుట్పుట్. ఇట్లా స్టాండ్స్ ఫిక్స్ చేసి దాని మధ్యలో మీరు మెటల్ది బేస్ ప్లేట్ ఉంటుంది కదా, అది పెట్టాలి. ఇది కవర్ వచ్చేసి మీరు కేబుల్ మేనేజ్మెంట్ అంటే కేబుల్స్ హైడ్ చేయడానికి ఇది పైన కవర్ ఫ్లాప్ ఫిట్ చేస్తే మీకు కేబుల్స్ కనపడకుండా ఉంటాయి. ఈ స్టిక్కర్ అంతా తీసేసి మీకు ఫుల్ డెమో ఇస్తాను. ఆ స్టాండ్స్ పైన ప్లేట్ ఫిక్స్ చేసింది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది టీవీ. అల్ట్రా స్లీక్ ఉంది. మీ అంతటా మీరు అన్బాక్స్ చేసుకోవద్దు, ఇన్స్టాలేషన్ వాళ్ళతోటే చేయించాలి. ఎందుకంటే చాలా ఎట్లా అంటే ఒక 4-5 విజిటింగ్ కార్డులు కలిపితే అంత థిక్నెస్ ఉంది. చాలా స్లీక్ ఉంది. కానీ కలర్స్, దాని పిక్చర్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కదా, మీకు కలర్ క్యాలిబ్రేషన్ అల్టిమేట్ ఉంటుంది. మీకు HDR10+ కంటెంట్, అది ఖతర్నాక్. ఇంకా ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంది కాబట్టి జబర్దస్త్ క్వాలిటీ మీకు పిక్చర్ ఉంటుంది. న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్ 4K ఉంది కాబట్టి AI అప్ స్కేలింగ్, ఇంకా రియల్ డెప్త్ ఎన్హాన్సర్ ఉంది మీకు. అంటే ప్రీవియస్ పాత కంటెంట్ కూడా మీరు దీంట్లో హైయెస్ట్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇది టైజన్ OS, మీకు సామ్సంగ్ది తెలుసు కదా. ఇక్కడ యాంబియంట్ మోడ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇంకా దీని గురించి అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు. ఎందుకంటే అన్ని సామ్సంగ్ టీవీస్ది ఇది OS సేమే ఉంటుంది. ఇక్కడ అన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి మీకు. నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, అలెక్సా బిల్ట్ ఇన్ ఉంది. ఇంకా సెట్టింగ్స్ ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్ అవి కూడా మీరు ఈవెన్ పిక్చర్ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్లో మీకు కంప్లీట్ డీటెయిల్గా నేను అంటే వీడియోస్ ప్లే చేసి దాని డిస్ప్లే క్వాలిటీ అది ఎట్లా ఉందో చూపించేస్తాను. ఇది క్వాంటమ్ డాట్ OLED టీవీ అంటే వేరే బ్రాండ్స్లో మీకు WOLED టీవీ వస్తాయి. వాటితో కంపేర్ చేస్తే దీన్ని పంచ్ ఎక్కువ ఉంటుంది, బ్రైట్నెస్ కూడా. స్టాండర్డ్, ఎకో, మూవీ, ఫిల్మ్ మేకర్ మోడ్ అన్నీ ఉన్నాయి. డైనమిక్ అన్నీ. ఫిల్మ్ మేకర్ మోడ్లో మీకు ట్రూ 24p ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాటిక్ లెవెల్లో. ఇంకా ఎక్స్పర్ట్ సెట్టింగ్స్లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, కలర్, టింట్, ఇంకా
పిక్చర్ క్లారిటీ సెట్టింగ్స్‌లో కాంట్రాస్ట్ ఎన్హాన్సర్, ఇంకా ఇందులో బ్లర్ రిడక్షన్, జడర్ రిడక్షన్, క్లియర్ మోషన్, నాయిస్ రిడక్షన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు గానీ యాక్చువల్‌గా ఏమి అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా మీకు ప్యాంటోన్ వాలిడేటెడ్ కాబట్టి మీకు అన్నీ డిఫాల్ట్ ఔట్ ఆఫ్ ది బాక్స్ ఖతర్నాక్ ఉంటాయి. హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్, ఫిల్మ్ మోడ్, ఇంకా కలర్ టోన్, వైట్ బ్యాలెన్స్, గామా ఇది బీటీ 2020 కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీకు హెచ్‌డీఆర్ కంటెంట్ ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. సౌండ్‌లో మీకు టీవీ స్పీకరా లేకపోతే సౌండ్ బార్ ఎక్స్టర్నల్ ఏమన్నా పెట్టుకుంటారా అది కూడా ఆప్షన్ ఉంది. హెచ్‌డీఎంఐ ఈఆర్‌సీ మోడ్ ఉంది. ఇంకా టీవీ స్పీకర్స్ ప్లస్ సామ్‌సంగ్ సౌండ్ బార్ 2 కలిసి క్యూ సింఫనీ 3.0 ఇంకా ఇందులో ఓటీఎస్ లైట్ వర్జన్ ఉంది. ఇంకా ఇది బిల్ట్ ఇన్ 2.1 40 వాట్ అవుట్‌పుట్ ఉంది కాబట్టి అన్నీ కలిసి ఖతర్నాక్ మీకు సౌండ్ క్వాలిటీ ఇస్తాయి. ఓటీఎస్ అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ స్క్రీన్ పైన ఎక్కడ ఉంటే అది సౌండ్ అట్లా షిఫ్ట్ అవుతా ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ వేరే ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను. చూస్తున్నారు కదా! మీకు ఎట్లా అనిపిస్తుంది పిక్చర్ క్వాలిటీ? మీరు చెప్పండి. ఇక్కడ డెమో అంటే యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసి మీకు ఇక్కడ దాని పిక్చర్ క్వాలిటీ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే మీరు మొత్తం 180 డిగ్రీస్ వెళ్ళినా గానీ కార్నర్ నుంచి చూసినా సేమ్ క్లారిటీ, డైనమిక్ రేంజ్ ఖతర్నాక్, స్కిన్ టోన్స్, కలర్స్ ఇంకా షార్ప్‌నెస్ ఇంకా ఓలెడ్ టీవీది సౌండ్ క్వాలిటీ బానే ఉంది. 40 వాట్స్ అవుట్‌పుట్ గానీ 65 ఇంచెస్‌కి మీకు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తది. కాకపోతే క్లారిటీ అది ఎక్సలెంట్ ఉంది. 2 స్పీకర్స్ ఉండేసి 2.1 ఛానల్ మీకు ఒక ఊఫర్ ఉండేసి మంచి బేస్ ఉంది. కాకపోతే ఇంకా ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు హోమ్ థియేటర్, సౌండ్ బార్ లాంటిది సెపరేట్ పెట్టుకోవాలి. కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సామ్‌సంగ్ సౌండ్ బార్ యూజ్ చేస్తే మీకు క్యూ సింఫనీ 3.0ది సపోర్ట్ ఉంది కాబట్టి మీకు టీవీ స్పీకర్స్ ఇంకా సౌండ్ బార్ ఇంకా దాంతో వచ్చే సబ్ ఊఫర్ తోటి కలిసి అన్నీ కలిసి కూడా మీకు ఎక్సలెంట్ డాల్బీ అట్మాస్‌లో ఫుల్ హైయెస్ట్ క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ప్రీమియం సౌండ్ బార్ తీసుకుంటే మీకు వైర్లెస్ డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అంటే సామ్‌సంగ్ సౌండ్ బార్ తీసుకుంటే అది వేరే బ్రాండ్స్‌లో ఆ ఫీచర్స్ అవి లేవు. ఇందులో ఒక వేరే బ్రాండ్ తోటి కంపేర్ చేస్తే ఓలెడ్ టీవీ వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా! దాంట్లో ఒక 10 వాట్స్ అట్లా పవర్ ఎక్కువ ఉండొచ్చు. ఇంకా అకాస్టిక్ సర్ఫేస్ ఆడియో టెక్నాలజీ అని అది కూడా బానే ఉంది వేరే బ్రాండ్‌లో కూడా. కాకపోతే ఇందులో మాత్రం ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకేంటంటే వైర్లెస్ డాల్బీ అట్మాస్‌ది ఒకటి, ఇంకా క్యూ సింఫనీ సౌండ్ ఒకటి. కాబట్టి నాకు సౌండ్ క్వాలిటీలో ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఫుల్ సాటిస్ఫైడ్. యాజ్ ఇట్ ఈస్ కూడా దీని సౌండ్ బానే ఉంది. ఇంకా డిస్ప్లే గురించి అంటే చెప్పే అవసరమే లేదు. ఇది స్పెషల్ క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కదా! క్యూడీ ఓఎల్ఈడి టీవీ. వేరే బ్రాండ్స్‌లో మీకు డబ్ల్యూఓఎల్ఈడి వస్తాయి. దాంతో దీన్ని కంపేర్ చేస్తే నా దగ్గర అది ఉంది, వేరే బ్రాండ్‌వి ఇవి ఉన్నాయి. మా ఇంట్లో అన్ని ఓలెడ్ టీవీలే కాబట్టి కంపారిజన్‌లో దీని బ్రైట్‌నెస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా ఇది ప్యాంటోన్ వాలిడేటెడ్ కాబట్టి మీకు కలర్ అక్యురసీ, ప్రెసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు హెచ్‌డీఆర్ కంటెంట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇందులో ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఇంకా నెట్‌ఫ్లిక్స్ క్యాలిబ్రేటెడ్ మోడ్ లేదు. అది వేరే బ్రాండ్స్‌లో అవైలబుల్ ఉంది. అట్లా కొన్ని అందులో కొన్ని ఇందులో కానీ ఓవరాల్‌గా మాత్రం సూపర్బ్ ఎక్సలెంట్ డిస్ప్లే క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో మీకు ఏఐ అప్‌స్కేలింగ్ చాలా బాగుంది 4Kలో. మీకు అంటే పాత కంటెంట్ ఏదన్నా లో రిజల్యూషన్‌ది మీకు అప్‌స్కేల్ చేసి ఖతర్నాక్ క్వాలిటీలో చూపిస్తుంది. అన్ని ఓలెడ్ టీవీస్‌లో అట్లనే బాగానే ఉంది. ఇంకా ఓఎల్ఈడి అంటేనే ఫ్లాగ్‌షిప్ లెవెల్ టీవీస్ ఉంటాయి కాబట్టి ఇంకా వీడియో పర్ఫార్మెన్స్ అది సూపర్ ఉంటుంది. ఇంకా కాంట్రాస్ట్ రేషియో అంటే ఇది ఇన్ఫినిట్ కాంట్రాస్ట్ రేషియో కాబట్టి మీకు ఎక్సలెంట్ పంచీ ఇమేజ్ ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ కూడా అబ్సల్యూట్ బ్లాక్స్ ఉండేసి ఖతర్నాక్ ఉంటుంది. ఇంకా దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే డిస్ప్లేలో మీకు యాంటీ గ్లేర్ అసలు ఎలాంటి రిఫ్లెక్షన్స్ లేవు. చాలా అసలు లోయెస్ట్ నేను చెప్తున్నాను కదా! అసలు రిఫ్లెక్షన్స్ అనేది ఇంత బ్రైట్లీ లిట్ రూమ్‌లో కూడా అసలు చాలా అంటే ఎక్కడో ఇట్లా వెతికితే కనపడుతుంది. అంత మీకు యాంటీ గ్లేర్ ఫినిష్ ఉండేసి మీకు కలర్స్ అవి చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా ఇందులో ఫ్లాగ్‌షిప్ లెవెల్ టీవీస్‌లో మనం కంప్లైంట్ చేయడానికి ఏముండదు. మీరు ఆన్ చేయంగానే ఖుష్ అయిపోతారు. ఇంకా గేమింగ్కి వచ్చేసరికి ఇదే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే బ్రాండ్ ఓలెడ్ టీవీస్ మీకు 120 హెర్ట్జ్ వరకే రిఫ్రెష్ రేట్ ఉంటే ఇందులో మీకు 144 హెర్ట్జ్ ఉంది కదా! ఇంకా మీకు ఏఎల్ఎల్ఎం ఉంది, ఆటో లో లేటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంది, ఇంకా ఫ్రీ సింక్ ప్రీమియం సపోర్ట్ ఉంది కాబట్టి మీకు టియర్ ఫ్రీ మస్తు ఎక్సలెంట్ స్మూత్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉండేసి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా గేమ్ కన్సోల్ పెట్టి లేకపోతే పీసీ అయినా కనెక్ట్ చేసేసి మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇది గేమింగ్కి బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఓలెడ్ టీవీలో గేమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ కలర్స్ ఇందులో చూసిన తర్వాత ఇంకా మీకు గేమింగ్ కోసం వేరే ఏ టీవీ నచ్చదు. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అయితే ఇది టీవీ కాస్ట్ వచ్చేసి దీని అరౌండ్ మీకు 2,07,000 రూపీస్ ఉంది 65 ఇంచెస్ది. ఇంకా వేరే మోడల్స్ అంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫెస్టివల్ ఆఫర్స్ అవి కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సామ్సంగ్ S90C
క్వాంటమ్ డాట్ QD OLED 65 ఇంచెస్ టీవీ. మీకు దీని పిక్చర్ క్వాలిటీ ఇంకా సౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో చెప్పండి. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఇందులో నాకు ఫిల్మ్ మేకర్ బోర్డ్ చాలా నచ్చింది. అంటే 24p కంటెంట్ మీరు ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఆడియో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంకా కూడా మీకు Q Symphony 3.0 సపోర్ట్ ఉంది కాబట్టి మీ దగ్గర సామ్సంగ్ సౌండ్ బార్ ఉంటే ఖతర్నాక్ ఆడియో సౌండ్ బార్ ప్లస్ టీవీ స్పీకర్స్ అన్నీ కలిసి జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా వైర్లెస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఈవెన్ సౌండ్ బార్కి కానివ్వండి సబ్ ఊఫర్కి వైర్స్ కూడా కనెక్ట్ చేయకుండా డాల్బీ అట్మాస్లో ఫుల్ క్వాలిటీలో HDR కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా దీని బ్రైట్నెస్ కూడా కంపేర్ టు అదర్ బ్రాండ్స్ దీంట్లో నాకు కొంచెం ఎక్కువ అనిపించి కలర్స్ కూడా చాలా పంచి అనిపించినాయి. డీటెయిల్ అది కూడా బాగుంది. ఇంకా 144 Hz డిస్ప్లే కాబట్టి దీని అంటే రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేస్తే దీన్ని నాకు అల్ట్రా స్మూత్ అనిపించింది. అంటే కన్సోల్ కానివ్వండి PC అట్లా అటాచ్ చేసి మీరు గేమింగ్కి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మస్త్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో రేపు కలుస్తా. బాయ్.